అవినీతి చుట్టా బయటపడుతుండటంతో కేటీఆర్కు ఏం చేయాలో తోచక చేవెళ్ల దీక్ష పేరుతో అబద్ధపు ప్రచారానికి దిగారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ జరిగిందని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, కేటీఆర్ ఎప్పుడు వస్తారో తేల్చుకోవాలని సవాల్ విసురుతున్న మనోహర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మనతో ఉన్నారు. అన్ని మాటించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కేటీఆర్ సవాల్ను మీరు ఎట్లా తీసుకుంటారు? కేటీఆర్ ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు వాళ్ళు ఒక సింహాసనం పైన కూర్చున్నారు. 10 ఏటికల్లా వాళ్ళు ఏం చేయాలనో ఏం చేస్తో తోస్తలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎవరిని అడిగినా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి మొన్న అసెంబ్లీ వేదికగానే వాళ్ళందరి ముందరే మనం చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదనకుండా ఈరోజు మళ్ళీ గ్రామాలకు పోయి అది జరగలేదు ఇది జరగలేదని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది అబద్ధాలే చెప్తున్నారు కానీ అది నిజం కాదు. వారు చెప్పేటివి ప్రూవ్ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాము. ఎక్కడికి పోయినా కానీ 21,000 కోట్లు దేశంలో ఎక్కడ జరగనటువంటి రుణమాఫీ, ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసము ఈ మన తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పున్నా కానీ 10 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థని కుల్లగొట్టినా కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ సోనియా గాంధీ గారు చెప్పారు. కనుక మీరు ఇంత అసెంబ్లీలో ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ రకమైన సవాళ్లు వేయడం వెనక ఏంటి ఉద్దేశం? వారు ఉరికి కోల్పోతా ఉన్నారు. ఏదోటి ప్రజలను తప్పుదోవ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి 100 మాడుగుల బలంతో వాళ్ళకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్తో పబ్లిక్ని సైడ్ ట్రాక్ పట్టియాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. జనాలు నమ్మే పరిస్థితి లేరు. మీరు చూసిర్రు మొన్న ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి ఏ విధంగా అయితే గుండు సున్నిచ్చిర్రో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా అదే ఇవ్వబోతా ఉన్నారు. దాంట్లో ఎలాంటిది ఇది లేదు. ఖచ్చితంగా వాళ్ళది ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి. అలాగే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి, వాళ్ళందరినీ ఓడగొట్టండి అని ఒక పిలుపు కూడా ఇస్తున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అది కోర్టులో ఉంది పరిధిలో. అది వారి సమక్షంలో ఉన్నటువంటి దాన్ని మనం మాట్లాడడం కరెక్ట్ లేదు. ఖచ్చితంగా ఏది వచ్చినా కానీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎవరినైనా మంత్రినైనా తీసుకురండి, మేము నిరూపిస్తాం అంటున్నారు. ఇది ఎట్లా తీసుకుంటారు మీరు సవాల్ స్వీకరిస్తున్నారా లేదా? వికారాబాద్ జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి ఎంత వెనుకబడ్డదో, ఎక్కడ అన్ని విధాల అన్నిట్లా సబ్బండ వర్గాలకు వెనుకబడినటువంటి వికారాబాద్ జిల్లాకు ఎక్కడికి వస్తారో, ఏ గ్రామానికి వస్తారో రమ్మనండి. మేమందరం కూడా మా రామ్మోహన్ గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. రామ్మోహన్ గారు ఉంటారు, మేము ఉంటాము. ఏ గ్రామానికైనా వాళ్ళని చూస్ చేసుకో రమ్మనండి. వాళ్ళు 10 సంవత్సరాలు ఏ అభివృద్ధి చేసిండ్రు, నీళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టిండ్రు, వాళ్ళు ఇష్టమైనటువంటి వనరులు ఏ విధంగా చేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి రహదారులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఇష్టమైనటువంటి ప్రతి నీళ్లు ఏదైతే మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన నీళ్లు మనం తెచ్చుకోవాలి, మన నిధులు మనం తీసుకోవాలని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన నీళ్లు ఎక్కడ పోయినాయి, మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోటిపల్లి ప్రాజెక్టుకు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత పండించి ఇచ్చిండ్రో దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు వేదికను వాళ్ళే డిసైడ్ చేసుకోమనండి. తప్పకుండా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నామన్నట్టున్నారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఎక్కడికి వచ్చినా పర్వాలేదు, మేము నిరూపిస్తాము, ఆయన ఆరోపణలకు సమాధానం చెప్తాము, ప్లేస్ ఏందో కూడా తనే డిసైడ్ చేయంటున్నారు. అలాగే బై ఎలక్షన్ల విషయంలో ఆయన ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అనేక ప్రజా సమస్యల విషయంలో కూడా, కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో కూడా స్పష్టంగా వివరణ ఇచ్చినప్పుడు కూడా ప్రజలను పక్కదో పట్టించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, సవాళ్ళు విసురుతున్నారు అని చెప్తున్నారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న అంశంపై మాట్లాడేందుకు సిద్ధం లేదేమో అని చెప్తూనే మరోవైపు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా మనోహర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వమేదేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు గ్రామ సభల ద్వారా జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలను పర్యవేక్షించుకునేందుకు ఇప్పుడున్న ఇంజనీర్ల సంఖ్యకు అదనంగా మరో 400 మందిని ఇతర శాఖల నుంచి సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి సహా మరో 1000 మంది సర్వేయర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా ఉండాలన్న మంత్రి మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని, రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని వివరించారు. రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు అర్హులైన వారిని ప్రత్యేకంగా
పరీక్ష నిర్వహించి తీసుకోవాలని అధికారులకు సూచించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సెమీ కండక్టర్ అసోసియేషన్తో సమావేశమయ్యారు. ఆ పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. SSIA ప్రతినిధులను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ వస్తారని తెలిపారు. 84వ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2025లో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఫిష్ ఫుడ్ కోర్ట్ను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. ఫుడ్ కోర్ట్ నిర్వాహకులను అభినందిస్తూ పలు రకాల చేప వంటకాలను చైర్మన్ మెట్టు సాయి కుమార్ రుచి చూసి ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఫిష్ ఫుడ్ కోర్ట్ను సందర్శించిన మంత్రి దామోదర రాజనరసింహ నిర్వాహకులను అభినందిస్తూ పలు రకాల చేప వంటకాలను రుచి చూసి ఆస్వాదించారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం ఖాయమని ఎంపీ డి కరుణ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఎన్నికలు ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించబోతుంది. ఏ విధంగా అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందో అదే రకమైనటువంటి విజయం ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారు. ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ హామీనైనా సరే ఏదైనా హామీ ఇచ్చిండ్రు అంటే ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఈయన మహారాష్ట్రలో హామీలు ఇచ్చినట్టే, హర్యానాలో హామీలు ఇచ్చినట్టే మళ్ళీ పోయి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఢిల్లీలో. సో మహారాష్ట్రలో ఏమైందో చూసినాం, హర్యానాలో ఏమైందో చూసినాం. ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదనేది స్పష్టమైంది ఇదివరకు. సో ఈరోజు అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పరిపాలన తీరును చూస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో కంప్లీట్గా కేజ్రీవాల్ యొక్క పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అక్కడ ప్రజల్ని పూర్తిగా మోసం చేసేటువంటి పరిపాలన ఈరోజు ఢిల్లీ ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఢిల్లీలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్లో కేజ్రీవాల్ అనుకున్న రకంగా డెవలప్మెంట్ చేయకుండా కేవలం మాటలతోనే సమయాన్నంతా కూడా వృధా చేసేటటువంటి విధంగా ఉంది. అవినీతిని పెద్ద ఎత్తున అవినీతి కూపంలో కూరుకుపోయి అవినీతి ఆరోపణ ఎదుర్కొని జైలు కూడా పోయొచ్చిండు కేజ్రీవాల్ గారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణ వెంట ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బాలకృష్ణ అన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. కాసేపు అక్కడే కూర్చొని యుగపురుషుడి సేవలను స్మరించుకున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే
దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు వసంతనగర్లో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడారు. తెలుగు సినిమా రంగంలో అగ్రనటుడిగా రాణించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది నాయకులు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. ఓకేనా? సార్ కూడా చెయ్యలే పెట్టమన్నా భలే ఉంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చిందంటేనే కూకట్పల్లి నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి గండం వచ్చినట్లు తయారవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించి స్థలాలను బహిరంగ వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాలనీకి సంబంధించిన 3 గజాల నుండి 300 గజాలకు పైగా స్థలాలను అమ్మేందుకు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. హౌసింగ్ బోర్డు స్థలాలకు సంబంధించి 6 గజాలు, 3 గజాలు, 50 గజాలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్మడం హేయమైన చర్య అని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం బదిలేసిన స్థలాలను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్మును ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తుందని అన్నారు. ప్రభుత్వ వేలం పాటలో పాల్గొనే వారికి కూడా ముందే తెలియజేస్తున్నామని, మీరు వేలంలో దక్కించుకున్న స్థలాలలో నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకుండా అడ్డుకునేందుకు తమందరం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. గతంలో 86లో నందమూరి తారక రామారావు పేరు పెట్టి మొట్టమొదటి హౌసింగ్ బోర్డు స్థాపించింది నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి ఈ రోజున. మానేయుడు, గొప్ప నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హౌసింగ్ బోర్డు డెవలప్ చేసుకొచ్చినటువంటి సందర్భాలు చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. దాని తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క గజం జాగ కూడా అమ్మకుండా నిరుపేదలు ఉన్నారు, మధ్యతర కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే ధనలక్ష్మి సెంటర్లో ఉందో 3 ఎకరాల ల్యాండ్ 30 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి పార్క్ చేశాం. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో ఆ ల్యాండ్ కూడా 3 ఎకరాలు తీసుకొని మహిళా పార్కు చేశాం. అదేవిధంగా ఇదే కేపీహెచ్బీ కాలనీలో 9th ఫేజ్లో ఉన్నటువంటి ల్యాండ్, పక్కకున్నటువంటి ల్యాండ్ 2 ఎకరాల 34 గుంటల ల్యాండ్ను ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు అడగంగానే కేటీ రామారావు గారు ఇమీడియట్గా పార్క్ శాంక్షన్ చేసి హెచ్ఎండిఏ కూడా అలాట్మెంట్ చేశారు. ఎన్ని రకాలుగా ఆ రోజు ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయంటే అన్ని రకాలుగా ఇచ్చాం. అమ్మవారి గుడికి కావాలంటే ఏదైతే అమ్మవారి గుడి థర్డ్ ఫేజ్లో ఉందో అమ్మవారి గుడి భక్తులు చెడితే అమ్మవారి గుడికి 500 గజాలు ఇచ్చాం. భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి గుడికి కావాలంటే గుడికి ఇచ్చాం. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేట్టు చేసాం తప్ప ఈ ఇంచి జాగ కూడా 10 సంవత్సరాలు మేము అమ్మలేము, అమ్మని ఇయ్యలేము కూడా. ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ లోపల
3 గజాల 4 గజాల ల్యాండ్ అమ్ముతా ఉన్నారు. 3 గజాల 4 ల్యాండ్ జాగాలు కూడా ఎక్కడైతే 3 గజాల 4 జాగాలు ఉన్నటువంటి ల్యాండ్ను కూడా ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9th ప్లేస్లో ఉన్నటువంటి ప్లేసు గతంలో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పి కేటీఆర్ చెప్పి దీన్ని చిన్నగా 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరంగా మనోవేదనకు గురవుతున్నానని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా అధికారంలోకి రావడంలో తన వంతు కృషి చేశానన్నారు. ₹1 ఆశించకుండా చివరి వరకు ఆయనకు సేవలు చేశారని వెల్లడించారు. తనను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదని మండిపడ్డారు. నిన్నటి నుండి తనకు 1000కి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ వద్ద ఫుట్పాత్పై ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి తొలగించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలని పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే అన్ని ప్రధాన రహదారులు ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమంటూ దుకాణదారులు కన్నీరు మున్నీరయ్యారు. దుకాణాలు తొలగిస్తే ఎట్లా బతకాలని వారు ప్రశ్నించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న హైదరాబాద్ మెట్రో ఓ ప్రాణాన్ని నిలిపింది. ఎల్బీ నగర్ కామినీన్ హాస్పిటల్ నుండి లగ్డీ కపూర్లోని గ్లేనీ గర్ల్స్ గ్లోబల్ హాస్పిటల్కి గుండెను చేరవేసింది. ఇందుకోసం గ్రీన్ ఛానల్ సృష్టించింది. 13 నిమిషాల్లో 13 మెట్రో స్టేషన్ల మీదుగా అవయవ మార్పిడి కోసం గుండెను తరలించింది. మనిషి ప్రాణాలను రక్షించే మిషన్లో క్లిష్టమైన సమయాన్ని మెట్రో రైల్ ఆదా చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వైద్యులు ఖచ్చితమైన ప్రణాళికతో గుండెను తరలించారు. యాదాద్రి జిల్లాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను 34 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చారు. ఊపిరితిత్తులను హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించారు. నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చలో ఫ్రీగా Thank you, Hyderabad Metro Rail, for giving us this opportunity. 35-year-old young donor, and we are going to implant it in our recipient. So, thank you, Hyderabad Metro Rail, for giving us this opportunity to carry this organ as fast as possible to our recipient center. Thank you very much. పండుగలు పెళ్లిళ్ల సీజన్ పురస్కరించుకొని నగరంలో పలు ప్రఖ్యాత సంస్థలు ఫ్యాషన్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ నోవోటల్లో జనవరి 31, ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను మోడల్స్ ఆవిష్కరించారు. సరికొత్త డిజైనరీ వేర్ను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. Andarki Namaskaram. First of all, Happy New Year to all and Happy Sankranti. Today I am at High Life Cut and Razor and it is happening on 31st, 1st and 2nd of January and February.
మీ అందరికీ తెలుసు ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా దిస్ ఇస్ లైక్ ఫ్యాషన్ ట్రెండ్స్ న్యూ ఇయర్ ట్రెండ్ కాబట్టి యూ షుడ్ ఆల్ కమ్ టు హై లైఫ్ ఎగ్జిబిషన్ అండ్ విజిట్ అండ్ సీ వాట్ ఆల్ కలెక్షన్ దే హ్యావ్. వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. లైక్ యూ నేమ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్. అండ్ వన్ రూఫ్ కింద ఎన్ని డిజైన్స్ ఉండడం ఇస్ నాట్ పాసిబుల్. పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, బాంబే, బెంగళూరు మనం ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మనం షాపింగ్ చేయొచ్చు. లైక్ నౌ వీ హ్యావ్ February 14th మన వ్యాలంటైన్స్ డే కూడా. సో యూ కెన్ గిఫ్ట్ ఎనీథింగ్ నైస్ టు యువర్ గర్ల్ ఫ్రెండ్, మేక్ హర్ హ్యాపీ. అండ్ పెళ్లి సీజన్ కాబట్టి అందరూ చాలా బాగా కనిపించాలి అనుకుంటే యూ షుడ్ ఆల్ విజిట్ హై లైఫ్ ఎగ్జిబిషన్ ఎట్ HICC Novotel, Hyderabad. అందరినీ వస్తారు చూస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hi everyone. Hi everyone, this is Ritika Chakravorty here. Well, wishing you all a very, very happy new year. Today I am here at the curtain raiser of High Life exhibition, which is going to happen on 31st January, 1st and 2nd February at HICC Novotel. New season, new trend. So there are like 350 plus designers. There are like 350 plus designers from everywhere showcasing their amazing clothing brands and jewelries, home decor, everything at one stop. So please come and shop. Wishing you all a very, very happy new year and a happy Sankranti once again. Thank you. Andarki namaskaram. Nenu mi Prakriti Kamma. First of all, happy new year and andarki Sankranti Pandaga Subhakankshalu. సో నేను ఇప్పుడు హై లైఫ్ కర్టన్ రేసర్కి వచ్చాను. అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు పెళ్లి సీజన్ జరుగుతుంది అండ్ అందరూ చూస్తారు వీ నీడ్ టు హ్యావ్ లైక్ ద రైట్ జ్యువెలరీ అండ్ అందరూ మంచిగా కనిపించాలనుకుంటారు. సో మీకు ఈ పెళ్లి సీజన్ తో పాటు న్యూ ఇయర్ కి కొత్త డిజైన్ తో న్యూ ఇయర్ ట్రెండ్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ లో చాలా మంచి జ్యువెలరీ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అందరూ వచ్చి చూసి సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో అందరికి సూట్ అవ్వడంలో it is suitable for everyone and andarki manchiga undayi. So this is happening on the 31st Jan, 1st and 2nd February. So andaru vachi mee proper suitable jewelry pick cheskondi. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ 100 స్పోర్ట్స్ వరల్డ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కిదాంబి శ్రీకాంత్ భాగస్వామ్యంతో భారత్లో తమ స్పోర్ట్స్ ఉత్పత్తులను మరింత చేరువ చేసేందుకు దోహదపడుతుందని సంస్థ డైరెక్టర్ విశాల్ జైన్ తెలిపారు. ఇందాక ఇంట్రోనే తెలుగులో చెప్పాలంతే. సో ఇవాళ బేసిక్గా ఏంటంటే శ్రీకాంత్ కిడాంబి ఇంకా బ్రాండ్ 100 పార్ట్నర్షిప్ అనౌన్స్మెంట్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు పార్ట్నర్ విత్ ద బ్రాండ్ అండ్ బ్రాండ్తో కలిసి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ డిజైన్ చేయటం కానీ, ఎలా ఉండాలి అని ఒక ఇన్పుట్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ అండ్ నాకు నచ్చిన ఎక్విప్మెంట్తో నేను ఆడగలిగే ఒక ఆపర్చునిటీగా సో ఈ పార్ట్నర్షిప్ మొదలైంది. సో ఇవాళ నుంచి అంటే ఈ పార్ట్నర్షిప్ ఫ్యూచర్లో మరింత బెటర్ అవ్వాలి అండ్ మరిన్ని మంచి ప్రొడక్ట్స్ అండ్ జస్ట్ నాకు మాత్రమే కాకుండా చాలామంది నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్ అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. Definitely boost us as a brand as well as the industry. A lot of young generation looks up to Shrikant. The reason we have Shrikant on board is that. So with Shrikant, definitely our visibility as a brand will increase and will support a lot of young players. Thank you. Sorry, very bad. అబ్దుల్గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల గాలింపు విస్తృతంగా కొనసాగుతుంది. కాల్పులు జరిపింది బీహార్ రాష్ట్రానికి చెందిన మనిషిగా ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలోనే నగరంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు కనిపెట్టారు. అబ్దుల్గంజ్లో కాల్పులు జరిపిన దొంగలు నేరుగా ఆటోలో సికింద్రాబాద్కు వెళ్లినట్లుగా గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలో బట్టలు, బ్యాగులు కొనుగోలు చేశారు. అనంతరం తిరుమలగిరి ప్రాంతంలో బట్టలు మార్చుకుని బ్యాగులను చేంజ్ చేశారు. మదీనాలో కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. తిరుమలగిరిలో ఖాళీ ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం 3 అంతస్తుల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా
2 వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో శుభనందిని చిట్ ఫండ్ బోర్డు తొలగించే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో చిక్కుకున్న 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాకపోతే అగ్ని నుండి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో జటోతు బాలు ఇనుపగుర్తు గ్రామం కేసముద్రం మండల వాసి కాగా మల్లేష్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి వాసిగా మృతులుగా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై పోలీసులు పూర్తి విచారణ చేపట్టి మిగతా వివరాలను సేకరిస్తున్నారు. ఈరోజు రాత్రి 11:30 గంటలకు ఇక్కడ జస్ట్ ఫర్ యూ బిల్డింగ్ అపోజిట్ బిల్డింగ్లోని వాచ్మెన్స్ ఉప్పల్ మల్లేష్ అండ్ బాలు ఇద్దరిని యజమాని తన బోర్డు తీయమని చెప్పినందుకు తీస్తున్న క్రమంలో అది జారి వైర్ల మీద పడ్డందుకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ యొక్క బిల్డింగ్ పైననే ఇద్దరికి అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళు ఇద్దరు షార్ట్ సర్క్యూట్తో చనిపోవడం జరిగింది. ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. ప్రమాద కారణాలు తెలియాల్సింది. క్లియర్ అయితే షార్ట్ సర్క్యూట్ కనబడుతుంది. మన ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారు. వాళ్ళు ఇమీడియట్ కెమికల్ పౌడర్ కూడా ఆ ఫ్లేమ్స్ జరగకుండా ఆపారు. తర్వాత బాడీ షిఫ్ట్ చేసాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కావాలని జరుగుతుంది. ఇద్దరు పట్టుకుంటున్నారు. ఇద్దరు పట్టుకుంటున్న క్రమంలో ఈ 2 కరెక్ట్ గా వైర్ల మీద పడడానికి జరిగింది. యాక్సిడెంటల్ గా జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్